నెల్లూరు అనగానే గుర్తొచ్చేది పులిబొంగరాలు. మీలో ఎంతమంది టేస్ట్ చేసి ఉంటారో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. నెల్లూరు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది టేస్ట్ చేసే వస్తారండి. అంత బావుండిద్ది. నెల్లూరులో ఫిష్ ఎంత ఫేమస్సో ఈ పులిబొంగరాలు కూడా అంతే ఫేమస్సు. కొన్ని చోట్లేమో ఇవి గుంత పునుగులు అంటారు. కొన్ని చోట్ల పులిబొంగరాలు అంటారు. కానీ నెల్లూరులో మాత్రం కన్ఫర్మ్‌గా పులిబొంగరాలు అంటేనే అర్థమవుతుందండి. ఎప్పుడైనా నెల్లూరు వెళ్ళినప్పుడు ఇవి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుండిద్ది. ఆ టేస్ట్ ఇంకా ఎక్కడా కూడా దొరకదండి. అంత బావుండిద్ది. కానీ హోమ్మేడ్‌గా ఎలా చేసుకోవాలేంటో ప్రాసెస్ చెప్తాను. చాలా ఈజీగా తినొచ్చండి. ఇవన్నీ మార్నింగ్ టిఫిన్‌గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్‌కైనా తినొచ్చు. టేస్ట్ అదిరిపోతుంది. ఎలా చేసుకోవాలేంటో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. నేను దోస పిండి కాకుండా ఇడ్లీ పిండితో చేస్తున్నానండి. ఇంకా దోస పిండితో అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. మన దగ్గర లేని పిండి గురించి ఆలోచించకుండా ఉన్న పిండితోనే అడ్జస్ట్ అయిపోతాము. నేను మార్నింగ్ వేసుకున్న ఇడ్లీల్లో పిండి కొంచెం మిగిలిపోయిందండి. సో అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా పులిబొంగరాలు అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా బావుండిద్ది. పిల్లలు ఇష్టంగా తింటారు. కన్ఫర్మ్‌గా మీరు ట్రై చేయాల్సిందేనండి. అంత బావుండిద్ది. ఇలా నేను ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు మిగిలిపోయిన ఇడ్లీ పిండితో వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. అలాగే టేస్ట్‌కి తగిన సాల్టు, జీలకర్ర, బేకింగ్ సోడా ఇవి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే వేసుకోవట్లేదండి. పసుపుతోనే ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా! ఇంకా మనం కారంతో వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిర్చితోనే అడ్జస్ట్ అయిపోండి. కారం అయితే యూజ్ చేయకండి. కొంతమంది వేసుకుంటారు. కానీ అయితే నేను యాడ్ చేయను. బావుండిద్ది ఇలాగే. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాక దానికంటే ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని అది ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీనికి గుంత పునుగులు వేయాలంటే కన్ఫర్మ్‌గా ఎక్కువ ఆయిలే పడుతుందండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో ఆయిల్ ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై అయ్యాక మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక స్పూన్ తీసుకొని దీనిలో వేసేసుకోండి. నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలో కూడా. ఎందుకంటే మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి కొంచెం వేసినా కానీ అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకే మనం మెల్లిగా చిన్నగా వేసుకుంటేనే దానికి చిన్నగా వేసుకోవాలంటే మనం స్పూన్ యూజ్ చేయాలి. అలా స్పూన్తో వేస్తేనే పర్ఫెక్ట్‌గా వస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఎప్పుడైనా కానీ సిమ్‌లోనే పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్‌లో అయితే అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే గుంత పునుగులు త్వరగా కుక్ అవ్వవండి. దీనికి టైం పడుతుంది. ఒక 10 మినిట్స్ అయినా ప్రాసెస్ అవుతుంది. సో ఒక 10 మినిట్స్ తర్వాత బాగా హీట్ అయ్యాక మాత్రమే పులిబొంగరాలు వేసుకోవడానికి ఇలా ఒక్కొక్క స్పూన్తో వేసుకొని వదిలేసేసి మూత పెట్టేసేయండి ఒక 10 నిమిషాలు. టేస్ట్ నిజంగా చాలా బావుండిద్ది. వేడి వేడిగా ఉన్నప్పుడు కారం వేసుకొని దీనికి చట్నీగా కాంబినేషన్ వేసుకొని తింటూ ఉంటే అద్రిపోతుంది. ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే వెంటనే ట్రై చేసేయండి. అస్సలు వదిలిపెట్టరు. అంత బావుండిద్దండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.